ఓకే, మీ నేమ్ ఏంటండి? నా పేరు సందీప్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కామారెడ్డి. ఓకే, మీ ప్రాబ్లం? నాది L4 L5 S1 డిస్క్ ప్రాబ్లం. బయట వేరే హాస్పిటల్ చూపించుకున్నాను, తగ్గకపోవడంతో మామూలుగా సర్చ్ చేస్తుంటే విహార్ యాక్యుపంక్చర్ అని చెప్పి తెలిసింది. అక్కడ చూపించుకున్నాను. బయట హాస్పిటల్ 6 months టాబ్లెట్స్ వాడాను. దాని సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, సైడ్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయి. దాంతో ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను. మామూలుగా యాక్యుపంక్చర్ అని చెప్పి ఏంటి అని తెలుసుకొని వచ్చి స్పెషల్గా ఇక్కడ చేయించుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఇబ్బంది పడ్డారు? ఎన్ని రోజుల నుంచి? 6 months 7 months నుంచి ప్రాబ్లం ఉండే. అచ్చా. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్న చాలా తక్కువ ఉన్నది ట్రీట్మెంట్. అప్పుడు 10 minutes కూడా ఎక్కువసేపు కూర్చోలేను. ఇప్పుడు 1 hour 2 hours వరకు కంటిన్యూ కూర్చోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. మరి డాక్టర్ అక్కడ మీరు వేరే దగ్గర ఎక్కడ చూపించారు కదా, డాక్టర్స్ ఏమన్నారు మరి? డాక్టర్స్ డిస్క్ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి, లేకుంటే ప్రాబ్లమ్ సెట్ కాకపోతే ఇంజెక్షన్ తోటి సర్జరీకి వెళ్ళాలని చెప్పి చెప్పారు. ఇంజెక్షన్ సర్జరీ క్రిటికల్ అని చెప్పి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చాను. ఇక్కడ జగిత్యాలు మామూలుగా రీల్స్ చూస్తుంటే ఇక్కడ జగిత్యాలు యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అని చెప్పి కనిపించింది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సిట్టింగ్స్ ఎన్ని సిట్టింగ్స్ తీసుకున్నారు? 15 sittings తీసుకున్నాను. ఓకే, ట్రీట్మెంట్ విధానం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, న్యాచురల్ థెరపీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే, సైడ్ ఎఫెక్ట్ లేదు, నేచురల్గా మీకు సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. అవును. సో ఇప్పుడు 15 sittings అయిపోయాయి. సో దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మరి? చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు పెయిన్ అనేది ఏం లేదా? ఏం లేదు, 100%లో 80-90% తగ్గింది. 10% ఓకే, మామూలు ఎక్సర్సైజ్ కూడా తగ్గుతుందని చెప్పి చెప్పారు. ఓకే, అంటే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు? నిజమే అండి. నిజమేనా? నిజమే. ఓకే, సో ఇప్పుడు మీలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే డిస్క్ ప్రాబ్లమ్, సయాటికా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా బయట. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ బెస్ట్. ఓకే, జగిత్యాల యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉన్నది. ఓకే అండి. ఇప్పుడు బిఫోర్ బాడీ ఆఫ్టర్ బాడీ ఎట్లా ఉంది? చాలా రిలాక్స్గా ఉంది. ఓకే, బిఫోర్ మీకు స్లీపింగ్ కానీ సో ఆ సమస్యలు ఎట్లా ఉండే? ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ చాలా బాగా పడుకుంటున్నాను. అయితే బిఫోర్ ట్రీట్మెంట్ నిద్ర ఉండకపోతుండే పెయిన్ తోటి. ఓకే, ఇప్పుడైతే నిద్ర పడుకుంటున్నాను. బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఓకే అండి, బాగున్నాయి. బాగున్నాయి.